ప్రియాంక గాంధీ పైన బీజేపీ నేత చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ఇటు బీజేపీ కార్యాలయం పైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం, అటు గాంధీ భవన్ మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ పైన మంత్రి సీతక్క ఏం చెప్తారనేటువంటి వారి మాటల్లో చూద్దాం. ఏం చెప్తారు? అత్యంత హేయమైనటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు మనం చూసినాం. బీజేపీ పార్లమెంట్ సభ్యునిగా ఉంటూ ఇప్పుడు మరి ఢిల్లీ అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రమేష్ దుబేరి అత్యంత దారుణంగా, అంటే రోడ్లను ప్రియాంక బుగ్గల్లాగా తయారు చేస్తా నన్ను గెలిపిస్తే అని అంటే ఎంత దుర్మార్గం. ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె, అందులో మహిళల్ని, ఆడవాళ్ళ బుగ్గలు, ఆడవాళ్ళ శరీర ఆకృతిని ఒక రోడ్లతో పోల్చడం అనేది ఎంత దుర్మార్గం. వాని మీద చర్యలు తీసుకోకపోగా, వాడిని సస్పెండ్ చేయకపోగా, పైనుంచి వచ్చి మళ్ళీ నిస్సిగ్గుగా మా ఆఫీసుల మీద దాడి చేయడం కాదు. బీజేపీకి మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు నిజంగా గౌరవించే వాళ్ళైతే, మీరు నిజంగా ఒక తల్లి గౌరవాన్ని, ఆడబిడ్డల గౌరవాన్ని కోరుకునే వాళ్ళైతే ఫస్ట్ ఆ రమేష్ దుబేరి అనేటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయండి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి. అది చేయకుండా ఈ దుందుడుకు దాడులు చేసి బెదిరింపులకు పాల్పడతాం. అవసరమైతే రాజకీయాల కోసం మతాన్ని ముందుకు తీసుకొస్తారు. ఒకే దేవుడు ఉండాలని దేవుళ్ళని ముందు తీసుకొస్తారు. రాజకీయ జెండాల మీద దేవుళ్ళ బొమ్మలేసి ఓట్లు అడుగుతారు. ఇప్పుడేమో మహిళల శరీరాలను, అంటే ఒక మహిళలు అంటే ప్రియాంక ఒక్కటి కాదు, ఇవాళ మహిళల శరీరాలను ఓట్ల కోసం మీరు అభివృద్ధిని ఇట్లా చేయాలంటే ఫలానా ప్రియాంక గాంధీ శరీరం లాగా మీరు రోడ్లను చేస్తాను. ఎంత నీచమైనది! ఇదేం కల్చరు, ఇదేం బుద్ధి, ఇదేమి మీరు ఆచరించే ధర్మము. ఇవాళ దేవుళ్ళ గురించి గొప్పగా మాట్లాడతారు కదా. మహిళలు ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అంటాం. మరి మీరు గౌరవం ఇచ్చేది ఇదేనా? కాబట్టి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మా మహిళల మీద అన్యాయంగా, అక్రమంగా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు మా వాళ్ళు అక్కడ ధర్నా చేశారు. మీకు నీతి, నిజాయితీ, రీతి ఉంటే, మీరు మహిళల పట్ల గౌరవం ఉంటే నిజంగా మీరు వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని ఆయనను సస్పెండ్ చేసి అప్పుడు మీరు మాట్లాడాలి. ఉల్టా మా ఆఫీస్ మీద దాడి కాదు, మిమ్మల్ని ఏం చెడ్డ మాటలు అనలే కదా, మీ వాడు అన్నందుకు మేము వాడిని సస్పెండ్ చేయమని అడుగుతున్నాం. లేదా జాతికి క్షమాపణ చెప్పండి అంటాం. మీరు అది చెయ్యరు. పైనుంచి ఉల్టా దాడి. ఇది బీజేపీ సిద్ధాంతం, ఇది బీజేపీ రాజకీయం. కులాల మధ్య కొట్లాట, మతాల మధ్య చిచ్చు పెట్టడు, ఓట్ల కోసం రాజకీయాలు చేసినప్పుడు 10 ఏళ్లలో ప్రజల కోసం ఏం చేసారు వాళ్ళు? ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియాంక గాంధీని ఆ రకంగా అనడం తప్ప కాదా పబ్లిక్ ఆలోచించాలి. అందులో ఒక మహిళల యొక్క శరీరాన్ని ఇవాళ కించపరచడం అనేది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించాలని కోరుతూ, ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం తన సభ్యుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క డ్రామాలు, ఈ రకంగా గొడవలు సృష్టించి భయోత్పాతానికి గురి చేస్తామంటే ఇది తప్పు. ఇది మహిళలందరినీ కూడా కించపరచడమే అనేది బీజేపీలో ఉన్నటువంటి మహిళలు కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. రాజాసింగ్ లాంటి వాళ్ళు కొందరు గాంధీ భవన్ని కూల్చేస్తామని కూడా ఇవాళ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది. ఇట్లాంటి పరిస్థితులను రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఇట్లాంటి పరిస్థితులను మీరు ఎలా? రాజాసింగ్, నీకు అక్క చెల్లెలు లేరా? నీకు అమ్మలు లేరా? నీకు బిడ్డలు లేరా? నీకు ఎవరు మహిళలు ఓట్లేసిన వాళ్ళు లేరా? మహిళల యొక్క శరీరాలను రోడ్లతో పోల్చి ఇదేనా నీ పద్ధతి అని నేను అడుగుతున్నా. అయితే దాన్ని ప్రశ్నిస్తే మా భవనం, గాంధీ భవనం కూల్చేస్తావా? ఇవాళ అలాంటి కూల్చివేతలు కుటుంబాలను కూల్చేస్తున్నారు, జాతులను కూల్చేస్తున్నారు, మతాల పేరుతో మంటలు పెడుతున్నారు, మహిళల్ని కూడా ఈ రకంగా కించపరిచి పైనుంచి మా భవనాలను కూల్చేస్తామంటే ఈ బీజేపీకి ఏమైనా నీతి ఉంటే రమేష్ దుబేరి మీద ఇప్పుడు ఈయన ఎవరైతే కూల్చేస్తా అన్నాడో రాజాసింగ్, వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సీతక్క అభిప్రాయం. మొత్తంగా ఏదైతే రమేష్ దుబేరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బీజేపీ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా రాజాసింగ్ మీద కూడా చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ములుగు.